హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి గారు. నమస్కారం మాధవి గారు, ఎలా ఉన్నారు? గుడ్. స్టాక్ మార్కెట్ లో చాలా మందికి అపోహలు ఉంటాయి. అవును. అరే అది ఎప్పుడు క్రాష్ అవుతుందో తెలియదు, దాని మీద పెడితే వస్తుందా రాదా తెలియదు. సో అలాంటప్పుడు స్టాక్ మార్కెట్ అనేది ఎంత హెల్దీ ఇన్వెస్ట్మెంట్ అని అనుకుంటున్నారు? సో ఎవరికైతే లాంగ్ టర్మ్ వ్యూ ఉంటుందో, అంటే నేను ఒక 7 ఇయర్స్ ఇన్వెస్ట్ చేద్దాము, 7 ఇయర్స్ వరకు నేను ఆ మనీని నాకు అవసరం లేదు, టచ్ చేయకుండా నేను అది కంటిన్యూ, అంటే వాళ్ళ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే వాళ్ళ మ్యారేజెస్ కోసం కానీ, పిల్లల మ్యారేజెస్, హైయర్ ఎడ్యుకేషన్, లేకపోతే వాళ్ళ రిటైర్మెంట్ ప్లానింగ్, ఇవన్నీ ఏంటంటే దట్ విల్ టేక్ అట్లీస్ట్ 10 ఇయర్స్ అబౌవ్. ఇలాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదండి. బట్ నేను 1 ఇయర్కే నాకు డబుల్ అయిపోవాలి, గ్రీడీ. స్టాక్ మార్కెట్ అంటే కొంతమంది ఏంటంటే స్పెక్యులేషన్, గ్రీడీగా చూస్తూ ఉంటారు. 1 lakh పెడితే మేడం, మా దగ్గర కూడా చాలా మంది మేడం 1 lakh పెడతానండి, నెక్స్ట్ ఇయర్ కి ఎంత అయిపోతుంది అని. దట్స్ నాట్ మెంట్ ఫర్ దెమ్. స్టాక్ మార్కెట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ దెమ్. ఏంటంటే ఇలా స్పెక్యులేషన్ కోసం, ఇలా ట్రేడింగ్ చేసేసి ఈజీ మనీ. ఎవరైతే స్టాక్ మార్కెట్ అంటే ఈజీ మనీ అని ఆలోచించుకుంటూ స్టాక్ మార్కెట్ లోకి వస్తారో వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లమెటిక్ గానే ఉంటుందండి. దట్ షుడ్ బి అవాయిడ్. వాళ్ళు కొంచెం ఎస్పెషలీ చిన్న చిన్న అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అయితే కొంచెం వాళ్ళు దూరంగానే ఉండాలండి స్టాక్ మార్కెట్ కి. ఎవరెవరైతే ఎక్కువ అంటే 1 crore ఉంటుంది, 10 lakhs ఉంటాయి, వాళ్ళకి ఏంటంటే మనీ అనేది చాలా క్యాపిటల్ పూల్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఒకసారి బ్యాక్ వెళ్ళిన మళ్ళీ ఇంకొంచెం అమౌంట్ మళ్ళీ పెట్టి ముందుకెళ్ళగలుగుతారు. బట్ ఒక నార్మల్ పర్సన్ ఎంత పెట్టగలరండి? సో ఎవరైతే తక్కువ అమౌంట్ మా దగ్గర ఉంది అయినా నేను స్టాక్ మార్కెట్ లోకి వెళ్ళాలి అంటే లాంగ్ టర్మ్ వ్యూతో రండి. నేను ఒక 5 ఇయర్స్ ఉంటాను, నేను ఒక 7 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. ఇందులో కూడా మనకి 2 రకాలు ఉన్నాయండి. స్టాక్ మార్కెట్ లోకి వెళ్ళాలి అంటే డైరెక్ట్ గా మీరే ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసేసి మీకు ఇష్టమైన రిలయన్స్ కానీ, టైటన్ కానీ, లేకపోతే TCS కానీ, HDFC, ICICI బ్యాంక్, ఇలా మనం కనపడుతున్న టాప్ 100 స్టాక్స్ లోని పెట్టుకునే దాన్ని మనం డైరెక్ట్ అంటాం. అంటే యు ఆర్ చూసింగ్ ద స్టాక్స్. మీరే ఓన్ గా స్టాక్స్ ని సెలెక్ట్ చేసేసుకుంటున్నారు. మీరే ఒక యాప్ డౌన్లోడ్ చేసేసుకొని, అందులో పర్సెంటేజ్ ఉంది 7 to 8% కదా, బికాస్ దట్ ఈస్ లైక్ హై క్యాప్ కంపెనీస్ అంటారు. ఏం లేదండి, ఏం లేదు, డిపెండ్స్. అలా ఏం లేదండి. ఈవెన్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో కూడా మీకు 12 to 15% రిటర్న్స్ వస్తూ ఉంటే బేస్డ్ ఆన్ ది మార్కెట్ సిచ్యువేషన్స్ బట్టి ఎవ్రీ ఇయర్ మారుతుంటుంది. అందుకనే లాంగ్ టర్మ్ అని ఎందుకన్నా అంటే మీకు ఒక 2 years అసలు రిటర్న్స్ రాలేదు, మీరు అన్నట్టుగానే 4-5% వచ్చాయి. బట్ ఆ తర్వాత నెక్స్ట్ 2 years 20% వస్తాయి కదా. సో ఆల్ టుగెదర్ మీకు యావరేజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతూనే ఉంటుందా? అప్ అండ్ డౌన్ అవుతుందండి, అప్ అండ్ డౌన్ అవుతుంది. ఒక 2 years డౌన్ ఉంది అనుకోండి, ఒక 2 years అప్ ఉంటుంది, మళ్ళీ 2 years. సో ఫైనల్ గా మీరు యావరేజ్ చేసుకుంటూ వెళ్తే 15 వస్తుంది. లాంగ్ టర్మ్ లో ఉంటే ఇది సాధ్యం అవుతుంది. సో దట్ మీరేంటంటే చాలా మంది ఏం చేస్తారంటే హైలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు, లోలో ఉండగానే దాన్ని అమ్మేసుకొని వెళ్ళిపోతారు. సో ఇదేంటి రివర్స్ చేస్తున్నాం మనం. బట్ మేం చెప్పేది ఏంటంటే లోలో ఉన్నప్పుడు ఎంటర్ అవ్వాలి, హైలో ఉన్నప్పుడు వెయిట్ చేయాలి, అలా అన్నమాట. సో ఇలా మనం మార్కెట్స్ ని లేదు కన్సిస్టెంట్ గా ఉండాలండి. సో ఇంకొకటి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్. సో ఎవరైతే లేదు మేడం నాకు అంత టైం లేదు, నాకు అంత ఎక్స్పర్ట్ నాలెడ్జ్ లేదు, నాకు అంత ఇన్ఫర్మేషన్ లేదు, నేను అంత అప్డేట్ చేసుకోలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్ ఈజ్ ఎ గేమ్ ఆఫ్ ఎమోషన్స్. ఇది మీకు నాలెడ్జ్ ఎంత ఉంది, నాకు టెక్నికల్ గా ఎంత నాలెడ్జ్ ఉంది అన్నది ఇంపార్టెంట్ కాదు. మీ మైండ్ సెట్, మీ యాటిట్యూడ్ మేక్స్ యూ వెల్త్ క్రియేషన్. సో కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి, ఒక డిసిప్లిన్ గా ఉండాలి, సిస్టమాటిక్ గా ఉండాలి, ఎమోషన్స్ ని కంట్రోల్. ఇప్పుడు మార్కెట్ లో మొన్న మనం చూసాం కదా, ఒకసారి ఎలక్షన్స్ లో మార్కెట్ అనేది 6-7% ఫాల్ అయిపోయింది, క్రాష్ అయిపోయింది. సో ఆ టైంలో మీరు ఎలా బిహేవ్ చేస్తారు? యు ఫియర్, యూ వాంటెడ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్. ఇమీడియట్లీ మీరు ఏదైనా డెసిషన్స్ తీసేసుకుంటూ ఉంటారు. సో అమౌంట్ వచ్చేస్తే అమ్మాయి ఏదైనా సేఫ్ ఉంటదని వెంటనే బయటకు వచ్చేది. కానీ మీరు చూసారేమో నెక్స్ట్ డేనే మళ్ళీ ఒక 2-3 days లో రికవర్ అయిపోయింది. బట్ మీకు అంత ఎమోషన్ స్టెబిలిటీ ఆ టైంలో ఉండాలి కదా, అది ఎంత మందికి ఉంటుంది? సో స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ అబౌట్ మీరు ఎన్ని బుక్స్ చదివేశారు, ఎన్ని వీడియోలు చూసేశారు, ఎంత నాలెడ్జ్, ఎమోషన్స్, మీరు ఎంత స్టేబుల్ గా ఉన్నారు, మీ మైండ్ ఎంత సిస్టమాటిక్ గా బిలీవ్ చేస్తున్నారు, ఎంత డిసిప్లైన్డ్ గా ఉన్నారు, దీని మీద వెల్త్ క్రియేషన్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ నాకు లేదు అనుకుంటే చక్కగా ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చక్కగా మీది మొత్తం అంతా కూడా మేనేజ్ చేసి పెడతారు. సో దట్ యూ నీడ్ నాట్ టు వరీ, యూ జస్ట్ ఇన్వెస్ట్ అండ్ రిలాక్స్. దే విల్ మేనేజ్, దే విల్ మానిటర్. మీకు ఏమైనా డౌట్స్ వస్తే వాళ్ళకి కాల్ చేయొచ్చు. దిస్ ఇస్ సార్టెడ్. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా అండి. మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఈ డైరెక్ట్ గా నాకు వద్దు అనుకునే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ అంటారు. మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు మీ మనీని ఒక ఫండ్ కి ఇస్తున్నారు.
ఒక ఫండ్ హౌస్. Hmm. ఫండ్ హౌస్ ఈ సెలెక్టింగ్ ద స్టాక్స్, మీరు కాదు. Hmm. మీ మనీని ఒక ఫండ్ హౌస్ కి ఇస్తున్నారు, ఆ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తున్నారు. Hmm. దట్ ఈస్ ఆల్సో బెటర్. Okay. ఇదంతా కూడా ఏంటంటే ఎవరైతే ఇట్లా టైం లేదు, మేము మేనేజ్ చేసుకోలేము, ఈ స్టాక్ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ కూడా మా వల్ల కాదు, ఈ స్టాక్ సెలెక్షన్ ఎస్పెషల్లీ ఈసారి ఎనర్జీ స్టాక్స్, రైల్వే స్టాక్స్ అంటారు, నెక్స్ట్ ఇంకొంచెం ఇంకా డిఫరెంట్ సెక్టార్స్ కి వెళ్ళిపోతూ ఉంటారు. Okay. సో అంత అప్డేషన్ ఎవరికి ఉంటుందండి? ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు కోయిలేషన్ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు బడ్జెట్ రాబోతుంది. సో థింగ్స్ హ్యావ్ చేంజ్ నౌ. Hmm. అప్పుడు ఉన్నప్పుడు మనకి ఏంటంటే కంప్లీట్ వాళ్ళకి సపోర్ట్ ఉన్నింది, కంప్లీట్ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే కోయిలేషన్ గవర్నమెంట్, ఇప్పుడు కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, ద వే వీఆర్ సో గోయింగ్. ఎలక్షన్స్ అంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడల్లా మనకి ఈ చేంజెస్ వస్తాయి. చేంజెస్ వస్తూ వాళ్ళు ఉంటాయి. ఎందుకంటే పాలసీస్ అన్ని కూడా మారుతూ ఉంటాయి. బడ్జెట్ లో ఇప్పుడు ఇంకా డిఫరెంట్ వే ఆఫ్ బడ్జెట్ వస్తుంది మనకి. Okay. ఈ బడ్జెట్ లో మళ్ళీ దాని ఇంపాక్ట్ ఎకానమీ మీద ఉంటుంది, సెక్టార్స్ మీద ఉంటుంది, Hmm. ఫైనల్ గా స్టాక్ మార్కెట్ మీద ఉంటుంది.